ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. If two spheres are contact two spheres of different masses, sphere 1, sphere 2, what is the center of mass of these spheres? Its radius is r1, its radius is r2, and same material, two spheres of same material, two spheres, same material, but a different radii. The center of mass is, what is the center of mass? Then center of mass question mark వీటికి ఎక్కడ ఉంటుంది? ఓకే, ఇదండి. ఎప్పుడు కూడా మనకి ఇక్కడ మాస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. ఇది m1, ఇది m2, m1 అంటే m2. దీని మాస్ మనకి ఇక్కడ 0,0 అనుకున్నట్లయితే ఇక్కడ మనకి 0,r1 ప్లస్ r2. సో దిస్ ఇస్ 0,0. ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడది కోఆర్డినేట్స్, ఇక్కడ r1, ఇది r2 కదా. ఓకే, దిస్ ఇస్ r1 ప్లస్ r2 కామా కోఆర్డినేట్స్ ఇక్కడ వస్తుందండి. r1 ప్లస్ r2 కామా 0. y యాక్సిస్ 0 అండి. x యాక్సిస్ మీద ఏమో ఇది రెండు x యాక్సిస్ మీద ఉన్నట్టు అజ్యూమ్ చేసుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు మనకి ఇది సెంటర్ ఆఫ్, ఇది ఆరిజిన్ దగ్గర ఉన్నట్లు మనం అజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ కోఆర్డినేట్ 0,0. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? డిస్టెన్స్ ఇది r1, r2, r1 ప్లస్ r2, దట్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ m2 అయిపోతుంది. అండ్ y యాక్సిస్ ఇస్ 0. ఓకే, అండ్ సిమిలర్లీ ఇక్కడ m1 m2 ఇవ్వలేదండి. మనం m1 m2ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. m1 m2ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో m1 ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఇలాంటి కేసెస్లో గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ మెథడ్ గుర్తుంచుకోండి. అదేంటంటే మనకి మాసెస్ ఇవ్వకుండా స్పియర్స్ కానీ డిస్క్స్ కానీ అలా ఇచ్చారంటే మనం మాస్ పర్ యూనిట్ ఏరియా లేదా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ తీసుకోవాలి. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. సెంటర్ ఆఫ్ మాసెస్లలో మాస్ ఇవ్వకుండా బట్ ఏరియాస్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు మనం మాస్ని ఫైండ్ అవుట్ చేసే మెథడ్, ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సరే చూడండి, ఇక్కడ దీని మాస్ని ఎలా కన్సిడర్ చేస్తాం. లెట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ అ రో. రో ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ బై వాల్యూమ్. ఇది సో దట్ ఈస్, అప్పుడు m ఏమవుతుందండి? మాస్ m ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ v అయిపోతుంది. రో ఈజ్ అ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ అ కాన్స్టెంట్. దిస్ ఇస్ డెన్సిటీ అనొచ్చు. రో ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ లేదా మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం. దిస్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, ఇది కాన్స్టెంట్ అండి. అక్కడ ఇంకొక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రాబ్లంలో, సేమ్ మెటీరియల్ అన్నాడు. సేమ్ మెటీరియల్ ఉన్నట్లయితే డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది, ఒకే డెన్సిటీ తీసుకోవాలని అర్థం. కాబట్టి ఇక్కడ రో ఈజ్ అ కాన్స్టెంట్. సరే, ఇప్పుడు m1 క్యాలిక్యులేట్ చేద్దాం. m1 ఈజ్ ఈక్వల్ v1 ఇంటూ రో. అండ్ v1 ఎంత అండి? సో v1 ఈస్, దిస్ ఇస్ స్పియర్ కదా, 4/3 పై r1 క్యూబ్ ఇంటూ రో. సో m2, సో కాబట్టి ఇక్కడ 4/3 పై కాన్స్టెంట్, రో కాన్స్టెంట్, కాబట్టి m1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది r1 క్యూబ్ రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ m1 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ r1 క్యూబ్ రాసేద్దాం, ఒక కాన్స్టెంట్ మొత్తం. అండ్ సిమిలర్లీ m2 ఈజ్ ఈక్వల్ టు v2 ఇంటూ రో, 4/3 పై r2 క్యూబ్ టైమ్స్ ఆఫ్ రో. అండ్ m2 ఈజ్ ఈక్వల్ టు k టైమ్స్ ఆఫ్ r2 క్యూబ్ రాయొచ్చు. ఇవి m1 అండ్ m2. ఇంకా యాజ్ యూజువల్ ఫార్ములా అండి మనకి m1 m2. అంటే x1 x2 ఏమైపోయింది ఇక్కడది? ఇక్కడ x1 x2 ఈక్వల్ టు రాస్తున్నాను. అవి కూడా ఇక్కడ x1, x2, x1, x2 దేనికి వస్తుందండి? ఎప్పుడు m1కి. x1, y1, x1, y1 ఎంత? 0,0. అండ్ x2, y2 ఇవి x2, y2 ఫర్ m2 అండి. ఇది ఫర్ m2 ఎంత ఉందండి? r1 ప్లస్ r2, 0, r1 ప్లస్ r2, 0. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇక్కడ 0,0 అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి r1,
ఇక్కడి నుంచి ఇక్కడికి r2. ఈ డిస్టెన్స్ ఎంత r1 ప్లస్ r2. y యాక్సిస్ 0 కాబట్టి x2, y2లో r1 ప్లస్ r2, 0. దెన్ ఫార్ములా HCM is equal to m1x1 plus m2x2 is divided by m1 plus m2. m1x1 k r1 cube x1 0 plus k r2 cube x2 r1 plus r2 is divided by m1 k r1 cube m2 k r2 cube cancel అండి. సో ఇది 0 k క్యాన్సల్, మొత్తం కామన్ తీసేస్తే ఇంకా మనకి ఇప్పుడు ఉండేది ఏమొస్తుందండి r2 cube times of r1 plus r2 is divided by k, ఆల్రెడీ కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాయి, r1 cube plus r2 cube. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద స్పియర్స్. మేబీ ఇక్కడ మనకి గుర్తుంచుకోండి, ఇన్ కేస్ ఆఫ్ డిస్క్స్ ఇస్తే ఇది స్పియర్స్ కాబట్టి ఇలా తీసుకుంటున్నాం. అండ్ నోట్ ఫర్ డిస్క్, ఫర్ ఎ డిస్క్ దిస్ ఇస్ ద షేప్ ఆఫ్ డిస్క్, ఇట్స్ రేడియస్ ఇస్ r, ఇట్స్ మాస్ ఇస్ m. అక్కడ m ఇవ్వరు, రేడియస్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మనకి మాస్ పర్ యూనిట్ ఏరియా తీసుకోవాలి. ఇక్కడ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ తీసుకుంటాం, అది ఇక్కడ మాస్ పర్ యూనిట్ ఏరియా తీసుకోవాలండి. లెట్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు m by a, దిస్ ఈస్ కాల్డ్ as a mass per unit area, is the mass per unit area. That implies m is equal to sigma into a. a అనేది ఏరియా ఏమవుతుంది pi r square, దాన్ని బేస్ చేసుకుని దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకి దిస్ ఇస్ ఫర్ ఏ డిస్క్ అండ్ ఫర్ ఏ రాడ్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఏ రాడ్ దిస్ ఇస్ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ లెంత్ అండి m by l, అప్పుడు m ఇస్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ l. సో ఇలా మనకి వాల్యూమ్ ఇస్తే రో ఒక కాన్స్టెంట్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి రేడియస్ ఇస్తాడు కాబట్టి మాస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా ఏరియా ఇస్తే సిగ్మాని కాన్స్టెంట్గా తీసుకొని సిగ్మా ఇంటూ ఏగా మాస్ని క్యాలిక్యులేట్ చేసేస్తాం. అండ్ దట్ మీన్స్ ఇది ఏరియా మీద డిపెండెంట్, ఇది వాల్యూమ్ మీద డిపెండెంట్. ఎంత వాల్యూమ్ ఉంటే అంత మాస్, ఇక్కడ లెంత్ ఎంత లెంత్ ఉంటే అంత మాస్. లాంబ్డా ఇస్ అ కాన్స్టెంట్. సో దిస్ ద మెథడ్. ఈ మెథడ్ కూడా గుర్తుంచుకోండి. ఈ పాయింట్స్ ఇలా వచ్చినప్పుడు వీటిని ఇలా సాల్వ్ చేయాలి. ఓకేమా? దట్ ఈస్